సార్ ప్రకాష్ రాజ్ పై దాడి, ఆర్జీవీ ఎంట్రీ, నాగబాబు రివర్స్. ప్రకాష్ రాజ్ గురించి మనం మాట్లాడాం. మనం ఆ రోజు బహుశా ప్రకాష్ రాజును ఎందుకు అలా మాట్లాడకూడదు అన్న వాళ్ళు ఎక్కువ మంది లేరు. నేనైతే అన్నాను, ఇప్పుడు ఆయనే మిమ్మల్ని ఏం అనలేదు, రండి ధర తప్పకుండా రండి, ఒంటరిగా వస్తున్నారా పొత్తుతో వస్తున్నారా చెప్పి రండి అన్నారు. నీకెందుకు చెప్పాలి అని అనొచ్చు, నేను ఎందుకు అడగకూడదని ఆయన కూడా అనొచ్చు. దాంట్లో ఏమి ఎవరిని అవమానించడాలు ఎవరిని చేయడాలు లేవు. దాని మీద నాగబాబు ముందేమో బండ్ల గణేష్ అరే ఒరే అనే భాషలో ఆయన మాట్లాడారు. ఇలా మాట్లాడకూడదని ఎవరు చెప్పలేదు. నిజంగా అరే ఒరే అని అలా మాట్లాడాల్సిన అవసరం ఉందా ఖండించడానికి అని. ఆ తర్వాత రాజ్యసభ, ఇందాక మనం చర్చించిన రాజ్యసభ నామినేషన్లు టికెట్ల పంపిణీ చర్చ వచ్చింది. వచ్చినప్పుడు నాగబాబు ట్వీట్ చేశారు, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని ఒక బోర్డు ఉంటుంది కొన్ని కార్యాలయాల్లో. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, ఇఫ్ బాస్ ఈజ్ రాంగ్ రెఫర్ రూల్ నెంబర్ 1. ఒకవేళ బాస్ తప్పేమో అని మీకు అనిపిస్తే పైన రూల్ చదువుకోండి, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని. కాబట్టి నాయకుడికి అన్ని తెలుసు, నాయకుడు నిర్ణయాలు తీసుకుంటాడు. నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని నోరు మూసుకొని అనుసరించడం తప్ప దాని మీద అది ఇది చేయకూడదు. ఈ అర్థం వచ్చే విధంగా ఆయన ట్వీట్ పెట్టాడు. అంటే ఇది సహజంగా ఇది బయటి వాళ్ళ గురించి అయితే సరే, పార్టీ వాళ్ళకి ఎక్కువ వర్తిస్తుంది. నిజానికి పార్టీ వాళ్ళని ఇక్కడ పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఆ ప్రశ్నకు సంబంధించింది. ప్రశ్నించడానికే మేము వచ్చామని ఏదో మనం చెప్పాము. ప్రశ్నించడానికే వచ్చామని చెప్పిన వాళ్ళము నాయకుడు అన్నీ ఆలోచిస్తాడు కాబట్టి మీరు ప్రశ్నించకండి అని చెప్తే అప్పుడు ఆ పార్టీ యొక్క పుట్టుకకు మూలమైనటువంటి ప్రకటనే ప్రశ్నార్థకం అవుతుంది. ఈ సమయంలో ప్రకాష్ రాజ్ ఆయన మళ్ళీ ఒక ట్వీట్ పెట్టాడు, మాట్లాడకుండా ఉండని మేము గొర్రెలం కాదు, మేము చైతన్య మనుషులం, ఆలోచించగలిగిన వాళ్ళం, తప్పకుండా సందేహాలను మేము మళ్ళీ అడుగుతామని ఆయన వెంటనే ఆయన మీద ట్రోల్స్ ఇవన్నీ నీకెందుకు ప్రతి దాంట్లో. అంతకుముందే బండ్ల గణేశం అరే ఒరే భాషలో ఆయన మాట్లాడున్నాడు, పెద్ద సుదీర్ఘ ట్వీట్. ఇప్పుడేమో కొంతమంది వీరాభిమానులు బయలుదేరి ఆయన మీద విరుచుకుపడ్డారు. కానీ ఇలాంటి సమయంలో ఒక గెస్ట్ ఆర్టిస్ట్ అనాలి, ఒక షాకింగ్ గెస్ట్ ఎంట్రీ ఇచ్చాడు ఆయన రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీ అది వరకు ట్వీట్లతోనే కథ నడిపించిన వ్యక్తి. ఈ మధ్య ఆయన కూడా కొంచెం మాట్లాడుతున్నారు. ఆయన కూడా అదేముందండి, ప్రజాస్వామ్యంలో ప్రశ్నిస్తారు కదా, సమాధానం చెప్పాలి కదా సందేహాలు వచ్చినప్పుడని. కాబట్టి ఖచ్చితంగా ఒక డిఫెన్స్లో అయితే జనసేన ఉంది. కారణం ఏదైనా సరే, ఫ్రమ్ రాజమండ్రి టు హైదరాబాద్ టు అమరావతి ఈ డిఫెన్స్లో ఎదుటాల మీద దాడి చేయటము, నోరు మూయించటము, లేదా నోరు మూసుకోమని చెప్పటము, లేదా వెంటాడటం అది పెద్ద సమస్య కాదు ఎవరికైనా. సెలబ్రిటీలు, కీలక అధికార పీఠాల్లో ఉన్నవాళ్ళు అలా చేయటం పెద్ద కష్టం కాదు. కానీ సమస్య ఏమంటే ఈ సందేహాలకు ఎందుకు అవకాశం ఇస్తున్నారు, మీరు చెప్పిన దానికి భిన్నంగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఎదురు దాడి ఎందుకు చేస్తున్నారు. సో ఇప్పుడైనా మరి ఏమైనా చెప్తారా, లేదా మళ్ళీ ఆర్జీవీ అట్లా ఆర్జీవీ ఇట్లా